విశాఖ కంచరపాలెంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలి మనవడే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అప్పులు ఉండడంతో స్నేహితులతో కలిసి దోపిడీ చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ కంచరపాలెంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలి మనవడే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అప్పులు ఉండడంతో స్నేహితులతో కలిసి దోపిడీ చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, విశాఖలో ఆ చోరీ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వృద్ధురాలి మనవడే ఈ చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటి? పోలీసులు ఏం చెబుతున్నారు? రైట్ వెంకట్, చూసుకుంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేదు అనేది సామెత ఉంటే, అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విశాఖ జిల్లా కంచరపాలెంలో జరిగినటువంటి చోరీ ఘటనలో మాత్రం ఇంటి దొంగను మాత్రం ఈశ్వరుడు పట్టుకోలేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ పోలీసులు అయితే పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 5వ తేదీన అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఇంట్లో నిద్రిస్తున్నటువంటి ఓ వృద్ధురాలతో పాటు ఆమె మనవడికి సంబంధించి చేతులు కట్టేసి వారి వద్ద నుంచి ఇంట్లో ఉన్నటువంటి నగలు, నగదుతో పాటు ఇంట్లో ఉన్నటువంటి కారు ఏదైతే పార్క్ చేసి ఉన్నటువంటి కారును కూడా ఎత్తుకెళ్ళినటువంటి ఆ దుర్ఘటన ఏదైతే ఉందో దానిపైన విశాఖ పోలీసులు అయితే చాలా సీరియస్ గానే యాక్షన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడి వ్యక్తులు ఎవరై ఉంటారనే దానిపైన పూర్తిగా కూడా దర్యాప్తు అయితే చేశారు. అయితే అతి తక్కువ సమయంలోనే అదే ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మనవడే ఈ ఘటనకు పాల్పడినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. నలుగురు స్నేహితులతో కలిసి స్కెచ్ వేసినటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తే ఈ చోరీ చేయించినట్లుగా అయితే పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇతనితో పాటు మరో ముగ్గురును కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో గాజువాకలో జరిగినటువంటి జంట హత్యల కేసు ఏదైతే ఉందో ఆ జంట హత్యల కేసుకి సంబంధించినటువంటి దర్యాప్తు సంబంధం అదే విషయంలోనే అలాంటి దర్యాప్తుని కూడా ఇక్కడ కూడా పోలీసులు అయితే వినియోగించడానికి తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో టెక్నాలజీ ఆధారంగా అసలు దొంగతనం ఏ విధంగా జరిగింది, దీనికి ఈ దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారనే దాని పోలీసులు అయితే దర్యాప్తు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో కూడా దువ్వారులో ఇంటికి సంబంధించినటువంటి వారి మేనల్లుడే ఇంట్లో ఉన్నటువంటి నగదు కూడా ఎగిరిపోయి ఆ ఇంటి వారిని హత్య చేసినటువంటి ఘటన ఏదో అలాంటి ఉత్సాహంతో ఇక్కడ కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసును కూడా పోలీసులు ఛేదించారు. ఈరోజు సాయంత్రం వారిని మీడియా ముందు కూడా ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.